మొన్న మేము 7th, 8th అండ్ 9థ్‌కి మిగిలిపోయిన సీట్స్‌కి అంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్‌కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ 24వ తారీఖు అంటే రేపు 10 గంటలకి ఎగ్జామ్ జరుగుతుందండి. అందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఎగ్జామ్ రాసి ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అంతమందిని మాత్రమే ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ చేయబడుతుంది. క్వెషన్ పేపర్ కూడా మాకు స్టేట్ ఆఫీస్ నుంచి మెయిల్‌కి రావడం జరుగుతుంది. సో, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయేసి తీరాల్సిందే. అందులో మెరిట్ ద్వారానే సీట్ సంపాదించుకోవాల్సిందే. తప్ప వేరే మార్గాల్లో సీట్ అనేది దొరకడం జరగదు. ఇంకొకటి మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేసిన వాళ్ళు మేము అబ్జర్వ్ చేసినప్పుడు నంబర్ చాలా ఎక్కువ ఉందండి. 38, 39 కూడా ఉంది ఒక్కొక్క సీట్‌కి. కానీ ఇక్కడ మాకు సబ్మిట్ చేసిన వాళ్ళు కేవలం 10, 15 మంది సబ్మిట్ చేశారండి. ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళు ఆ పేపర్ తీసుకొనొచ్చి రేపు వాళ్ళు కూడా ఎగ్జామ్‌కి అటెండ్ కావచ్చు. థ్యాంక్ యూ అండి. మొన్న మేము 7th, 8th అండ్ 9థ్‌కి మిగిలిపోయిన సీట్స్‌కి అంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్‌కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ 24వ తారీఖు అంటే రేపు 10 గంటలకి ఎగ్జామ్ జరుగుతుందండి. అందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఎగ్జామ్ రాసి ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అంతమందిని మాత్రమే ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ చేయబడుతుంది. క్వెషన్ పేపర్ కూడా మాకు స్టేట్ ఆఫీస్ నుంచి మెయిల్‌కి రావడం జరుగుతుంది. సో, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయేసి తీరాల్సిందే. అందులో మెరిట్ ద్వారానే సీట్ సంపాదించుకోవాల్సిందే. తప్ప వేరే మార్గాల్లో సీట్ అనేది దొరకడం జరగదు. ఇంకొకటి మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేసిన వాళ్ళు మేము అబ్జర్వ్ చేసినప్పుడు నంబర్ చాలా ఎక్కువ ఉందండి. 38, 39 కూడా ఉంది ఒక్కొక్క సీట్‌కి. కానీ ఇక్కడ మాకు సబ్మిట్ చేసిన వాళ్ళు కేవలం 10, 15 మంది సబ్మిట్ చేశారండి. ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళు ఆ పేపర్ తీసుకొనొచ్చి రేపు వాళ్ళు కూడా ఎగ్జామ్‌కి అటెండ్ కావచ్చు. థ్యాంక్ యూ అండి.